నాపై దాడి బీజేపీ బీఆర్ఎస్ కలిసి నన్ను టార్గెట్ చేసినాయి. మీనాక్షి అంశంలో తెలంగాణ కాంగ్రెస్ ను ముద్దాయిని చేసే కుట్ర సీఎం రేవంత్. ఆర్ఓను బీజేపీ వెపన్లా వాడుకున్నది. ఆ పార్టీ అంతర్గత రాజకీయాలకు తెలంగాణను బలి తీసుకుంటున్నారు. రాష్ట్రానికి ఏ ప్రాజెక్టు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. చేత కాకపోతే ఆయన రాజీనామా చేయాలి. పవన్ రావచ్చు పోవచ్చు, రాజకీయం చేయొచ్చు, కానీ తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడితేనే సహించరు. దేశ భవిష్యత్తుకు హైదరాబాద్ కీలకం. బీజేపీది గాంధీ వర్సెస్ స్కీమ్ సిద్ధాంతం. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ చిట్ చాట్. నాపై దాడి గుడ్డలోడ దిశ కొడతానన్నోడిని మీ పైన దాడి చేసేంత దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది రేవంత్ అన్న? ఇది పచ్చి అబద్ధం. రాజకీయ విమర్శ చేస్తేనే గుడ్డలోడ దిశ కొడతానన్న పెద్ద మనిషి మీరు. మీ మీద దాడి చేసేంత దమ్ము ధైర్యం ఉన్న అదే తెలంగాణలో ఎవరికన్నా? దిగ్గజులు అయిపోయారు మీరు. ఫస్ట్ పాయింట్. సెకండ్, బీజేపీ బీఆర్ఎస్ కలిసి నన్ను టార్గెట్ చేసినాయి. మేము బీజేపీతో మేము బీఆర్ఎస్తో కాదు కదా ఎవరితో పొత్తు పెట్టుకోమని నేను అమిషా చెప్పేసి మిమ్మల్ని కలిసి టార్గెట్ చేస్తే వాళ్ళకు వచ్చేది ఏంది నాకు అర్థం కాదు. కంకిల పొట్టు కానీ ఇది కూడా ఫేక్. దాని తర్వాత ఏమన్నారు? మీనాక్షి అంశంలో తెలంగాణ కాంగ్రెస్ ను ముద్దాయిని చేసే కుట్ర. రాజ్యసభ సీట్ ఎవరిది? నామినేషన్ ఎవరు వేసిర్రు? ఆమె ఎవరు? లీక్ ఎవరు ఇచ్చిర్రు? ఎవరికి ఇచ్చిర్రు? బీజేపీలోకి ఇచ్చిర్రు. కరెక్టా రాంగ్? ఆ బీజేపీ వైపు ఇంకో బీజేపీకి ఇచ్చింది. ఆ బీజేపీ సీటు కొట్టేసి. బీజేపీ ఇంట్లో ఏం తప్పున్నది? రాజకీయాలలో ప్రవచనాలు ఉంటాయా? రాజకీయాలు లేకపోతే ప్రవచనాలు ఉండలేనన్నప్పుడు ఇది కుట్ర ఎట్లయితుంది? కక్ష ఎట్లయితుంది? కరెక్టా రాంగ్? నాకేం అర్థమవుతుంది అని అంటే రాజకీయ పరిజ్ఞానం అనేది మీకు మెల్లమెల్లగా మీ మెదడులకేని ష్రింక్ అవుతుందేమో రేవంత్ అన్న. బెస్ట్ చెప్పాలనంటే మళ్ళీ ఒక సంత పెట్టుకోరు, మీరు సత్సాంగ్ పెట్టుకోర్రి. కరెక్టా రాంగా? పోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు చూడు, ఇవన్నీ మాటలు నాకు నిజంగా ఆశ్చర్యం ఉంటుంది. నెక్స్ట్ చూడు, ఆర్ఓను బీజేపీ వెపన్లా వాడుకున్నది. ఆర్ఓను రిటైరింగ్ ఆఫీసర్ ఏమో, ఆర్ఓను బీజేపీ వెపన్లా వాడుకున్నది. మళ్ళీ మీకేమైంది? మీ తెలివి ఎండిపోయిందా? బొమ్మిడి చాప ఎండినట్టు. మీకు తెలియదా? రాజకీయాలలో వాడుకుని ఉంటుందని మీకు తెలియదా? మీరు వాడుకోరా? ఎట్లా వాడుకుంటారు? వాడుకునేది మీకంటే తక్కువనే ఎవరైనా వాడుకునేది. కరెక్టా రాంగా? ఐదర్ మై వే ఆర్ నో వే అని అంటారు మీరు సింపుల్గా. ఉంటే కాంగ్రెస్ దిక్కుండడం కూడా కాదు, రేవంత్ దిక్కున్నారా లేరా ఇదే క్వశ్చన్. అన్నా ఆయన రాహుల్ గాంధీ దిక్కున్నారా అంటే రేవంత్ దిక్కున్నాడా లేదా ఎందుకు చెప్పాలనా? మళ్ళీ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ దిక్కు అని అంటే రాహుల్ గాంధీ దిక్కే ఉన్నది కదా పాపం. ఏపిచ్చింది ఆయన. దీనివల్ల ఏం తెలిసింది? రేవంత్ రెడ్డి దిక్కుంటేనే రాజకీయ పుట్టగతులు, లేకపోతే నో వే, మై వే ఈజ్ హైవే. నా దారి రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. నరసింహ డైలాగ్ ఉండాలి ఇలా. నరసింహ మన సూపర్ స్టార్ రజనీకాంత్ మేమే పెట్టి నడపాల. ఆ పార్టీ అంతర్గత రాజకీయాలను తెలంగాణ బలి తీసుకుంటున్నారు. ఆ పార్టీ అంతర్గత రాజకీయాలకు తెలంగాణను బలి తీసుకుంటున్నారు. బీజేపీ అంతర్గత రాజకీయాలు మీ దగ్గర లేవా ఇప్పుడు? మీకు మీనాక్షి నటరాజన్కే ఉన్నాయని నేనే ఆరోపిస్తున్నా. ఇంత క్లియర్ కట్గా తెలుస్తుంది. నాకేం సంబంధం గిరీష్ అని చెప్పి మీరు మాట్లాడితే ముఖ్యనేత ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు? వాళ్ళిద్దరే. కాంగ్రెస్ లో తెలంగాణలో ఇలా ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. ఏదైనా ఆయనకే కదా. నేను చేసినా అని చెప్పి మీటింగ్లలో మాట్లాడుతుండా లేదా? మళ్ళీ నేను చేస్తా మంచి అయితే మీరు, చెడైతే మంది అంటే ఎట్లయితుంది? తను చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారం ఎట్లయితుంది? నేను కూలగొట్టినా, నేనే చేసినా, ఐఆమ్ డూయింగ్ అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు యూ హ్యావ్ డన్ దిస్ అని యాక్సెప్టెన్స్ కూడా తీసుకోవాలా వద్దా? మేము మోదీనే అన్నాం సారు, వందే భారత్కి అన్ని తీసుకుంటాం, మళ్ళీ నీట్ పేపర్ లీక్ తీసుకోవా సారు అని చెప్పి మోదీనే అన్నాం. బడే బాయ్ అయినాక చోటే బాయ్ ఏమన్నా చెప్పు. కరెక్టా రాంగా? అంటే నాకు తెలిసిన తెలుగు ఇంగ్లీష్ గింతే అన్న. మీరు మీ డైలాగే చెప్తారు. నాకు తెలిసిన తెలుగు ఇంగ్లీష్ గింతే, బడే బాయ్ గింతే వస్తుంది నాకు కూడా. రాష్ట్రానికి ఏ ప్రాజెక్టు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. అసలు కిషన్ రెడ్డి పంచాయతీ ఎందుకు తీస్తున్నావు అని అంటే, ఈయనకు భారతీయ జనతా పార్టీలో ఒక ఆయనతో జబర్దస్త్ దోస్తీ ఉండే. ఎవరికి? రేవంత్ రెడ్డికి. ఆయనది ఈ మధ్య పులుసు గారిపోయింది. నిజంగా చెప్పాలనంటే ఆయన నిజంగా చెప్తే ఆయన భవిష్యత్తే పెద్ద అంధకారంలోకి వెళ్ళిపోయింది రాజకీయంగా. ఆయనను పెట్టుకుంటే ఈయన సేఫ్ ఉండే. ఎందుకు? ఆయన పెత్తనంలా భారతీయ జనతా పార్టీ లేస్తుందా? లేవది. ఇప్పుడు ఎవరు గిరీష్ అది అని చెప్పి నన్ను అడగొద్దు. అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఏమైంది? ఆయన జర అంధకారంలోకి పోయిండు. అంధకారంలోకి పోయిండు అనుకో, ఈయన భవిష్యత్ అంధకారంలోకి పోతుందా? పోదా? ఎందుకంటే బీజేపీ లేచింది అనుకో రాష్ట్రంలో, ఏమైతుంది నాకు? ఇబ్బంది అవుతుంది. బీజేపీ రాష్ట్రంలో లేస్తుంది గిరీష్. ఇప్పటిదాకా మొన్నటిదాకా ఏదో అని అన్నావు అంటే, నిన్న కేటీఆర్ కూడా ఒక మాట మాట్లాడు, నా కాంపిటీషన్ కాంగ్రెస్ తో లేదు, నా కాంపిటీషన్ బీజేపీతో ఉంది అని అన్నాడు. అంటే కేటీఆర్ కూడా భయపడుతుంది ఎవరితోని? బీజేపీతో భయపడుతుంది. అది మనోడు కూడా అర్థమై ఉంటది ఖచ్చితంగా. మా అన్న నేనే ఇంత స్మార్ట్ ఉంటే మా అన్న ఉండడా?
ఇప్పుడు మా అన్న ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ ఒకళ్ళని పెట్టుకోవాలి. ఎన్నడు లేని ప్రేమ కిషన్ రెడ్డి మీద ఇంత ఎందుకు వస్తుంది? సరే కిషన్ రెడ్డి మన కట్టలు వీకండి 5 రోజులు, కట్టలు వీకలే కట్టలు ఆయన న్యూట్రల్ అంతే అబ్బా. కిషన్ రెడ్డి పైన విమర్శ చేయలేము, కిషన్ రెడ్డి పైన మెచ్చుకోలేము. ఎందుకు? ఆయన న్యూట్రల్. నీకు అర్థమవుతుందా? ఆయన సముద్రంలో వచ్చే అలా కాదు, కరెక్టా కదా? అట్లా అని చెప్పి ఇట్లా నీళ్లు ఉంటాయని దోమల పుట్ట అయితే చూడు, అది కాదు. జలం వచ్చింది పోయింది అంతే. కానీ సడన్గా మోస్తున్నాడు చూడు కిషన్ రెడ్డిని, నేను కీడించి మేలేస్తాను. మా అన్న మనసు నాకు అర్థం కాకపోతే ఎవరికి అర్థమవుతుంది? ఇప్పుడు చూడు, రాష్ట్రానికి ఇది అన్నాడు కదా, పవన్ రావచ్చు పోవచ్చు రాజకీయం చేయొచ్చు, అది మీరు పొన్నంకి చెప్పాలి. మళ్ళీ తోడగొట్టి బెంచ్లను కొట్టలేక తొడగొట్టిండు పాపం. ఇవాళనేమో మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. పొన్నమన మీ సార్ని నమ్మేకంటే ముందు జర ఆలోచించుర్రు, నిజంగా చెప్తున్నా నేను. కానీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే సహించరు. ఐ లవ్ యూ రేవంత్ అన్న, లవ్ యూ సో మచ్. జై తెలంగాణ. దేశ భవిష్యత్తుకు హైదరాబాద్ కీలకం. కరెక్టే. జిహాదీ బీజేపీ గాంధీ వర్సెస్ కిమ్ సిద్ధాంతం. మీరు హిట్లరా, రేవంత్ రెడ్డా, జిమ్మా, కిమ్మా, ఏందా జర చెప్పు నాన్న, నిజంగా చెప్తున్నానా ప్లీజ్ అన్న. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, రేవంత్ అన్న మీరు తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా, లేకపోతే ఏదో మాట్లాడాలని మాట్లాడతారా, ఏం మాట్లాడతారా? దయచేసి చెప్తున్నా, నువ్వు మాట్లాడేది ఇంగ్లీషా, తెలుగా, కొరియనా, ఫ్రెంచా, జపానా, ఏం మాట్లాడుతున్నావు జర చెప్పన్నది. భారతదేశం భాషలు ఇంచుమించు నాకు కొంచెము గొప్పను అర్థమైతే అన్న, ట్రై అన్న చేయొచ్చు. ఈ మాట ఎందుకంటున్నా తెలుసా? ఏమైందన్నా నీకు ఈ మధ్య సీరియస్గా అడుగుతున్నా. హిట్లర్ 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 అని మొన్న అన్నాడు. నాలుకే ఎన్ని రకాలు తిరుగుతుందో అర్థమై సస్తలేదు ఆ మడత. ఇప్పుడు మళ్ళీ కిమ్ అని అంటున్నాడు. ఆ మన నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఉన్నాడు కదా కిమ్, ఆయన అని చెప్తున్నాడు. మీరు గాంధీని ప్రేమించే పార్టీ మీది. మీకు మీ మాస్టర్లు ఉన్నారు కదా, మీ యజమానులు, కాంగ్రెస్ యజమానులు, మీ కాంగ్రెస్ యజమానులకు పేర్లు దొరకకపోతే గాంధీ పేరు అప్పు తెచ్చుకొని మరి వీళ్ళు ఫేక్ గాంధీలు తయారైనరు. అసుంటి పెద్ద పార్టీ మీది, కరెక్టా కదా? అంత పెద్ద గాంధీ పేరు పెట్టుకున్న పార్టీ మీది గాంధీని కిమ్ని చేస్తున్నారు అని అంటే, రేవంత్ రెడ్డి ఐడియాలజీ రాహుల్ గాంధీ ఐడియాలజీ ఒకటేనా? రేవంత్ రెడ్డి ఐడియాలజీ గాంధీ ఐడియాలజీ ఒకటేనా? చెప్పురి. ఇంకొకసారి మీరు గాడ్సేని విమర్శించారు అనుకో రేవంత్ అన్న, తెలంగాణ ప్రజలు ఏంది రేవంత్ అన్న ఇది మీ మీద అని చెప్పి ఈ డోగులా పన మీరు ఎక్స్పోజ్ అయిపోతారు. ముందే చెప్తున్నా. ఫస్ట్ నేను ఫోటోలో కంటే నాకు కన్ను పడుతుంది. అందరు నవ్వుతున్నారు. జర రేవంత్ అన్న ముఖమే చిన్నవే జరేమో అయినట్టుంది కదా రేవంత్ అన్న. మీరు పెట్టుకుంది మీనాక్షి నటరాజన్తో, అందులో మీనాక్షమ్మ పేరుంది, నటరాజుడి పేరున్నది. ఆమె ఐడియాలజీ ఏదో పక్కకు పెట్టురు కానీ ఖచ్చితంగా గడపార దిగుతుంది రాజకీయంగా. మోకా చూస్తారు, వాళ్ళు కూడా మోకా చూస్తారు ఖచ్చితంగా. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ అక్రమంగా తిరస్కరించడం ద్వారా బీజేపీ ప్రజాస్వామ్య మహిళా వ్యతిరేకిగా నిరూపించుకుందని సీఎం అన్నారు. వామ్ము వాయు ఓలమ్ము ఓలక్కో, సీటు పోయింది కాంగ్రెస్ వల్ల, ఇచ్చినోడు కాంగ్రెస్ ఓడు, లీక్ చేసింది కాంగ్రెస్ ఓడు, ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి హయాంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తున్న రాష్ట్రంలో ఈ కేసు అవుతుంది, ఆడికేం లీక్ అవుతుంది. నిన్న ఆజ్తక్లో కూడా ట్విట్టర్లలో ఒక ఇంటర్వ్యూ కూడా అయ్యింది. ఇవన్నీ జరుగుతాయి. మళ్ళీ బీజేపీల మీద దుమ్మెత్తి పోస్తారేందన్నా మీరు? నాకు అర్థం కాదు అసలు ఏ రకంగా కూడా బీజేపీ అనేది. కేటీఆర్ ఇలా బీజేపీ మీద మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి బీజేపీ మీద మాట్లాడుతున్నాడు అంటే మళ్ళీ నిజంగా కేటీఆర్ చెప్పిన మాట కరెక్ట్ కదా? నాకు కాంపిటీషన్ బీజేపీతో ఉండదు కానీ రేవంత్ రెడ్డి కాంపిటీషన్ లో దూర్ తక్ లేడు అని చెప్పి చెప్తున్నాడు. వాస్తవమా కదా? వాస్తవం. ఇప్పుడు చూడు, గాంధేయవాది అయిన ఆమె రాజ్యసభలో అడుగు పెట్టకుండా చేయడం ద్వారా దేశంలో గాంధేయ సిద్ధాంతాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుందని ఆరోపించారు. ఇవన్నీ ఉట్ట మాటలు. స్వచ్ఛ భారత్ దగ్గర గాంధీ అద్దాలు పెట్టి లోగో పెట్టి నడిపించింది ఎవరు? బోధిగాల. గాంధీవాదాన్ని అంతం చేస్తారట. జర కళ్ళకు కంతలు కట్టుకున్నట్టున్నారు, తీయర్రి కంతలు తీయర్రి. మీనాక్షి నటరాజన్ని మోసం చేసింది బీజేపీ కాదబ్బయా. అభయో ఎవరు? అన్ననే. అయ్యో అన్నమ్మ నాకు తెలియదు. మా అన్ననా, మీ అన్ననా, మన అందరు అన్ననా, ఎవరు అన్న తెలియదు. పెద్దన్న అర్థమవుతుందా? పెద్దల కోసం చేసిండు. పెద్దన్న కోసం అయితే ఖచ్చితంగా చేసిరు. పెద్దన్న కోసం ఎవరు చేసిర్రు అనేది తెలియదు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడు, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను కాలరాస్తూ ప్రతిపక్షాలను అణిచివేయడమే లక్ష్యంగా ఆ పార్టీ ముందుకు సాగుతున్నారు. అబ్బో, రామ్లాల్ గవర్నర్ని పెట్టి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టింది ఎవరో? చరిత్ర. మీ గురువు గారు యాదొస్తారు నాకు. చరిత్రకు అసలు చరిత్ర వేస్ట్ అంటాడు ఆయన. ఎవరు ఈయన గురువు? ఈయన గురువు ఎవరో నీకు తెలియకపోతే నువ్వు వేస్ట్. ఇక ఈయన గురువు
రాజకీయ గురువు. చరిత్ర ఏమున్నా చరిత్రలా అంటాడు. బట్ ఆయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ చరిత్ర మాత్రం మనం అందరం గుర్తు పెట్టుకోవాలి. మళ్ళా నీకు అర్థమవుతుందా? చరిత్ర వేస్ట్. ఎవరికి నీ చరిత్ర ఉన్న వేస్టే, నా చరిత్ర ఉన్న వేస్ట్. కానీ ఆయన చరిత్ర వేస్ట్ అనే వాళ్ళకు చెదలు పట్టిపోతావు, నా చిల్లర నా కొడక అని చెప్పి తిడతారు వాళ్ళకి. అర్థమవుతుందా నీకు? తర్వాత చూడు, ఈ వ్యవహారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఆర్ఓ కుమ్మక్కయ్యారంటూ సీఎం తీవ్ర ఆరోపణలు చేశారు. రంకు నేర్చేనోడు బొంకు నేర్చిండట అన్నట్లు బీజేపీ వ్యవహారం ఉందన్నారు. కొత్తగా దొరికినట్టుంది ఓరియో బిస్కెట్. కాంగ్రెస్ వాళ్ళని అది నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూసిన. ఓ పోరాడు పోతాడు, అక్క నాకు ఆ బిస్కెట్ ఇవ్వవా అక్క ప్లీజ్ అక్క అని అంటే, అరే ఈ బిస్కెట్ పేరేందో చెప్పు నువ్వు, నీకు నేను ఈ ప్యాకెట్ ఫ్రీ ఇస్తానా అంటది. ఆడు చదువుతాడు ఇట్లా OREO ఓరయ్యా ఓరయ్యో అని అంటాడు వాడు. గట్టనే ఉండదు ఇలా కథ. ఇప్పుడు ఓరయ్యో నితిన్ నవీన్ రెడ్డికి వచ్చిండు, కుమ్మక్క అయ్యిండు. మీరెందుకు కాలే? అగర్ ఆర్ఓ కరప్ట్ అయితే ఆ ఆర్ఓ కరప్ట్ పైసలకో భూమికో పంచాయతీ ఏదో దగ్గర ఇన్నట్టే ఉంటాడు కదా. నేనేమంటున్నా నవీన్, రూపాయికి అమ్ముడు పోయినోడు 2 రూపాయలకి ఇస్తే ఇంక మీకే పని చేస్తుండే కదా. కరెక్టా రాంగా? మీరెందుకు కొనలేకపోయారు? మళ్ళీ ఎందుకు కొనలేకపోయారు? ఆయనను బద్నాం చేసుడు తప్ప. ఇప్పుడు చూడు, ఇంకొకటి ఏదో సామెత చెప్పిండబ్బా, ఎడ మాట్లాడి అన్న, రంకు నేర్చినోడు బొంకు నేర్చిండట అన్నట్లు చెప్పారు. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైతే లేదు. మోసేటోళ్ళ మీదనే ఇగిరం లేని పీనుగులు ఎరిగినాయట. మాకు రావా సామెతలు? ఇప్పుడు చూడు, దాన్ని కప్పిపుచ్చడానికి నానా అవస్థలు పడుతుంది. తప్పించుకునేందుకు కాంగ్రెస్ పై ఆరోపణలు ఏఐసిసి మీటింగ్కి పోయింది ఎవరు? కరెక్టా రాంగ్? ఇలా స్టేట్మెంట్లు ఇస్తుంది ఎవరు? రేవంత్. ప్రెస్ మీట్లు పెడుతుంది ఎవరు? నన్ను టార్గెట్ చేస్తుందని ఎవరు? రేవంత్. బీజేపీ ఉన్నది ఎవరు తిరుగుతురు? రేవంత్ రెడ్డి. ఎవరు తిరుగుతురు? రేవంత్ మీరే. రాష్ట్ర అధ్యక్షుడు పెట్టింది అందరు పెడుతుంది. అదే రేవంత్ రెడ్డి పక్కన ఉన్నవా లేవా? రాహుల్ గాంధీ నెత్తి వీక్కుంటున్నాడు, సమజ్ అయితే లేదు ఆయన. ఇవన్నీ నాకెందుకు? ఆయన చాలా అది ఉంటాడు. मेरा ट्रिप कब है नेक्स्ट అని అంటాడు ఆయన. इंटरनेशनल ट्रिप है क्या? है ना? चलो क्या हुआ राहुल, क्या हुआ रेवंत रेड्डी जी साहब, मैं ऐसा है, मैं मीनाक्षी जी से बात करता हूँ, नो प्रॉब्लम. ఇక అయిపోయి కాదు కథ కంచికి ఆడింటికి. ఇక ఈనుండ్రి, ఇక ఇప్పుడు ఈనుండ్రి, ఈ సక్కదనం చూడుర్రి. దానిని కప్పిపుచ్చేందుకే ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ అక్రమాలపై పార్టీ తాను న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఎలక్షన్ పిటిషన్ పై విచారణ 6 నెలలలో ముగించాలనే నియమం ఉంది. సుప్రీంకోర్టు ప్రొసీజర్ ఏమిటో చెప్పింది. ఎలక్షన్ పిటిషన్ వేయమని సూచించింది, అంతే తప్ప రిటర్న్ అధికారి చేసింది ఒప్పినని చెప్పలేదు కదా. 75 ఏళ్ళు స్వాతంత్ర దేశంలో ఇంత అడ్డగోలుగా రిటర్నింగ్ ఆఫీసర్ చేసింది ఒప్పు కాదు కదా అని చెప్పి చెప్పలేదు కదా, తప్పని చెప్పిందా? మళ్ళీ ఎవరిని మోసం చేస్తున్నావు రేవంత్ అన్న? నాకు అర్థం కాదు. ఒప్పు కాదు అని చెప్పి చెప్పింది, బట్ తప్పని కూడా చెప్పలే కదా. కరెక్టా రాంగా? అంటే మీనాక్షి నటరాజన్ కేసు పోలవరం ప్రాజెక్టు పోయినట్టు సాగదీసుడు అన్న మాటగా రిజెక్ట్ అయింది. సుప్రీంకోర్టు ఏమన్నది? ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరకు పోరానండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మోడీ చేతులు ఉందని అంటారు. అది స్వచ్ఛంద సంస్థ కాదు, కాంగ్రెస్ చేతులు ఉంటేనే స్వచ్ఛంద సంస్థ. కాంగ్రెస్ ఏం చేసినా వెనకటికిలు ఇందిరాగాంధీని పెట్టి ఎమర్జెన్సీ చేసి జడ్జిలను కూడా లోపలేసి, జడ్జిలు కూడా చెప్పినట్టుని ప్రెస్ వాళ్ళని లోపలేసి, అవన్నీ లెక్క కిందికి రావు. అర్థమైందా? ఇయ్యాలే గుర్తొస్తుంది. నిన్న ఆయన మాట్లాడుకుంటే ఏమన్నాడు? నార్త్ కొరియాలో కూడా ఓటింగ్లు అయితే, కాకపోతే ఆడొకటే బటన్ ఉంటుంది, కిమ్ బటన్ ఉంటుంది, అదే ఒత్తాలా అని అన్నాడు. ఈడ కూడా ఏం బటన్ ఉన్నది? ఈడ 2 బటన్లు ఉంటాయి. 51%, 49%. 51% వచ్చిన వరకు మావాడు, నువ్వు 49% వచ్చిన వరకు అరే అని చూడుర్రా, గుడ్డలు కూడా తీసి తొక్కుర్రా అని తొక్కు పెట్టుర్రా అని అంతోని. ఏం రేవంత్ అన్న, మాకు అర్థమైతలేదా మీ రాజకీయాలు? 75 ఏళ్ళ స్వాతంత్ర దేశంలో ఇంత అడ్డగోలుగా వ్యవహరించిన తీరు చూడలే. అడ్డగోలుగా వ్యవహరించుడు ఇది అంత ఎందుకు చదువుతలేనంటే, జరా నాకు టైం అది ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నాను. ఓ ప్రైవేట్ కంప్లైంట్, ఛార్జ్ షీట్ లేదు, ఎఫ్ఐఆర్ లేదు. ఇదే ముచ్చట మధ్యప్రదేశ్ లీగల్ సెల్కి చెప్పినుంటే అయిపోతుండే. ఇది ఎట్లుంటుంది అని అంటే, ముందు లేని పంచాయతీ చేయగలి నాకు ఎందుకు వచ్చింది అన్న పంచాయతీ వస్తుంది. మోదీకి నోటీసులు ఇస్తే అఫిడవిట్లో చూపుతారా? మా మోడీకి ఇంత పిచ్చి పిచ్చి లెక్కలు చేయడు. మోడీ టీం చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. అర్థమైందా? ఆయనని వ్యతిరేకించినా ఎంతైతే వ్యతిరేకిస్తామో దానికంటే 1000 రెట్లు ప్రేమించేటోళ్ళు కూడా ఉన్నారు. కరెక్టా రాంగా? అంతెందుకు, నేను ఒక్క జాగాలో వ్యతిరేకించినాను అనుకో, 1,00,000 జాగాలో ప్రేమిస్తా. ఒక గసుంటి మనుషులను ఆయన తయారు చేసుకున్నాడు. మీ దగ్గర ఒక్కసారి వ్యతిరేక వచ్చిందంటే మాకి కిరికిరి 25 साल से चार्मिनार पे बैठा था मैं, माँ की गिरी उतार दे उसको, గుడ్డలు ఉడదీసి కొట్టుర్రాళ్ళు అంటారు మీరు. ఇంకా హైలైట్ చూడు, బీజేపీ భ్రష్టు పట్టిస్తుందని చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ లైంగిక వేధింపు కేసు ఏ పార్టీది? ఏ లీడర్లు? ఎవరి మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చుకుర్రు?
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు దాని మీద? కాంగ్రెస్ పార్టీ అంటే భ్రష్టు పట్టింది ఎవరు? కాంగ్రెస్. ఈ మాటకు నిజంగా చెప్పాలనంటే వెయిటేజ్ ఉందా రేవంతరా మీరు మాట్లాడిన మాటకు? ఇప్పుడు చూడు ఇంకా నెక్స్ట్ ఇందది బీజేపీది గాంధీ వర్సెస్ కిమ్ సిద్ధాంతం. గాంధీ వర్సెస్ కిమ్ సిద్ధాంతం. మీరు గాంధీవాదులా? మళ్ళీ హిట్లర్ గాంధీవాదా? ఆయన చూసి నేర్చుకున్నా. హిట్లర్ గాంధీవాదా? చెప్పురి. ఊచ కోత కోసిన హిట్లర్ గాంధీవాదా? చెప్పురి. ఇంకొకసారి గాడ్సే అనే పేరు తీయపురి మీరు. రాష్ట్ర ప్రజలను కిషన్ రెడ్డి కేసీఆర్ అడ్డుకుంటున్నారు. రాష్ట్ర ప్రాజెక్టులను కిషన్ రెడ్డి కేసీఆర్ అడ్డుకుంటున్నారు. మేడిగడ్డ రిపేర్ చేద్దామనంటే కిషన్ రెడ్డి పండుకున్నాడా? పరలలో పోయి చెప్పు. లేదు. కేసీఆర్ పండుకున్నాడా? లేదు. కేటీఆర్ ఏమన్నా అన్నాడా? ప్రొటెస్ట్ చేస్తాను అన్నాడా? హరీష్ రావు బూతులు తిడతాను మన గుడ్డలో తీసి కాంగ్రెస్ కార్యకర్తలను అందరినీ మా ఊరేగిస్తానని మన అన్నాడా? ఎందుకు చేయలే? ఫస్ట్ పాయింట్ కరెక్టా రాంగ్? ఎందుకు చేయలే? మళ్ళీ 2,700 కోట్లు దగ్గర సుమారు రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చిన భూసేకరణ మొత్తం నిన్న పాలమూరు రంగారెడ్డిది కూడా నమస్తే తెలంగాణలో క్రిస్టల్ క్లియర్ కట్గా రాసిరు. మళ్ళీ ఏమై బనకచెర్లను మీరు అడ్డుకున్నారా? రాష్ట్ర ప్రయోజనాలకున్న ప్రాజెక్టా బనకచెర్ల? చెప్పు. మాట్లాడాలి కదా రేవంత్ రెడ్డి గారు. కానీ నాకు ఒకటి అర్థమైతలేదు ఏంటంటే నవీన్, నాకు నువ్వన్నా జర ప్లీజ్ రీసెర్చ్ చేసి చెప్పాలి రా. కిషన్ రెడ్డి పేరు ఎందుకు వస్తుంది ప్రతిసారి? పాపం కిషన్ రెడ్డిని మధ్యలోకి లాగుతున్నారు. ఆయన ఏ కాంట్రవర్సీలో ఉన్నాడు కదరా? కరెక్టా రాంగా? నేను రాజకీయాలల్లా మళ్ళా మీరు ఫ్యాన్స్ అందరూ టెన్షన్ పడకుర్రా. నేనేం నెగిటివ్ మాట్లాడతలేదు. నేను ఇద్దరిని చూసిన కాంట్రవర్సీ లేని వాళ్ళని. ఒకటి మహేష్ బాబు సినిమాలలో, ఇంకొకటి కిషన్ రెడ్డి. ఏ కాంట్రవర్సీలలో ఉంటాడు? ఆయన పైన చేసుకొని పోతాడు. కరెక్టా రాంగా? ఏ శాఖ ఇస్తా శాఖ కరెక్ట్గా చేసుకొని పోతాడు. అంతే. కరెక్టా రాంగా? పంచాయితీ ఉండదు. ఈయనలాగా వేరే శాఖలు ఉండి ఇంకొక శాఖలు ఏలుపెట్టాడు. కరెక్టా రాంగా? శాఖలకి వచ్చినోడు మరి అయ్యో చూడు. స్వయంగా మెట్రో 2వ దశ ప్రాజెక్టును ప్రకటించారని కానీ ఇవ్వలేదని, రాష్ట్ర ప్రాజెక్టులపై తాను కేంద్రంలో ఎవరిని కలిసి. ఇంకొకటి చూడు, మల్కాజ్గిరికి 2nd ఫేజ్ మెట్రో వస్తుంది, అది వస్తే ఈటల రాజేందర్కి పేరు వస్తుందనని, కిషన్ రెడ్డికి బగబగ మండుతుందని, కిషన్ రెడ్డి పోయి పండుకున్నట్ట పటాల మీద వద్దని ఆయన రాసిండు. ఇంట్లో ఉన్నది ఈటల రాజేందర్కి మండుతుంది, ఈటల రాజేందర్కి పేరు వస్తుందని, కిషన్ రెడ్డికి మండుతుందంట. కిషన్ రెడ్డి చెప్పిండా మీకు? కిషన్ రెడ్డి చెప్పిండా? చెప్పు. కరెక్టా రాంగా? విభేదాలు ఉన్నాయి, మీకేమైనా విభేదాలు ఉన్నాయి, మంచిదే. అయితే ఏమైంది? మీ దగ్గర లేవా? మీనాక్షి నటరాజన్ నిట్టేట ముచ్చింది కాంగ్రెసే కదా, ఇది విభేదం కదా. భారతీయ జనతా పార్టీలో ఏదైనా విభేదాలు ఉంటే ఫ్లెక్సీల దాకానే ఆగిపోయినాయి. అంతే, ఫ్లెక్సీల దాకానే ఆగిపోయినావచ్చు. మీరెక్కనైతే పైసలు తీసుకొని రాజ్యసభ సీట్లను ఫిక్స్ తీసుకునేటట్టయితే పోలేగా మందికైతే అప్పుడు. కరెక్టా రాంగా? మీరు ఎలక్షన్ ఆఫీసర్లకు కూడా కరప్షన్ అనే యాంగిల్ అని పెడుతున్నారు. రాజకీయ నాయకులు మరి కాంగ్రెస్ నాయకులు సొక్కం మరి సక్కదనాలు మరి. కరెక్టా రాంగా? ఇది నాకు నచ్చింది అనమాట. సీఎం విజయ్ నేను మాట్లాడుకున్నాం. మళ్ళీ నా పిత్త పాట మస్తు డాన్స్ ఆడినావు, నాకు నేర్పిస్తావా స్టెప్? ఇవైతే మాట్లాడుకోరు కదరా బి, ఇవి మాట్లాడుకోరా. ఏం మాట్లాడతారో ఆయన రాసింది చదవాలి. నీతి ఆయోగ్ మీటింగ్ లో తమిళనాడు సీఎం విజయ్ తన మధ్య కుశల ప్రశ్నల సంభాషణ జరిగింది. తమిళ. నాకు రేవంత్ అన్నకి ఇట్లాంటి భాష రేవంత్ అన్నకి రాస్తే సెట్ కాదు. రేవంత్ అన్న ఊర మాస్ అన్న. ఆయన మాట్లాడితే మాస్, ఆయన అడిగేస్తే మాస్, ఆయన రాజకీయం చేస్తే మాస్ అన్నా మాస్. అంతేనా కదా? ఇట్లా కుశల ప్రశ్నల సంభాషణాలంటే కొంచెం అజం నయ్యవా రాధిక. తమిళనాడులో తెలంగాణకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. తాను సీనియర్ కాబట్టే ఎన్ని సంవత్సరాల నుంచి 40 year ఇండస్ట్రీ ముఖ్యమంత్రి. మీరు కూడా 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి. కరెక్టే, సీనియర్. విజయ్ కంటే సీనియర్. ఆయన 2 రోజుల సీనియర్, ఈయన 2 సంవత్సరాల సీనియర్. తెలంగాణకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. తాను సీనియర్ కాబట్టే విజయ్ తన పక్కన కూర్చున్నారు తప్ప తాను విజయ్ పక్కన కూర్చోలేదని, అంటే విజయ్ని జూనియర్ అని చెప్పేసిండు. కానీ విజయ్ మాట్లాడిన మాటలలో సెన్సిబిలిటీ ఉంది, ప్రిపరేషన్ ఉన్నది. మళ్ళీ సీనియర్ అయ్యి మీరు ఏం చేసిరంటే లాండ్రీ లిస్ట్ తీసుకొని పోయారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సబ్జెక్టు సీనియర్ కి విజయ్ అయితే సబ్జెక్ట్ లేని జూనియర్ ఎవరు? రేవంత్ రెడ్డి. వాస్తవమా కదా? అయితే ప్రధాని మోదీ మాత్రం తన చేయి పట్టుకొని తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. మళ్ళీ హామీ ఇస్తే దుమ్మెందుకు ఎత్తిపోస్తున్నావు గిడి దగ్గర? ఇప్పటిదాకా ఇక్కడ దుమ్మెత్తిపోసి మోడీ చేయి పట్టుకున్నాడని చెప్తున్నాడు. అంటే రాహుల్ గాంధీకి మెసేజ్ ఇచ్చిండు, ఈడ నన్ను టార్గెట్ చేసినావు అనుకో, ఆ చెయ్యి అట్లనే వెళ్ళిపోతాయి. అంతే, అంతేనా కదా? బొంబాయి ప్రియుడు పాట గుర్తొస్తుంది చూడండి. చేతిలోన చెయ్యేసి చెప్పయ్యవా నన్ను వీడని జత నీదని. కోరసీరా టన్
టడన్ జర్నలిస్టులు అందరు యాక్టీ అవుతురని ఇండ్ల స్థలాలు వెంటనే ఆమోదిస్తాం. అష్టే అవును. ఆ? అంటే ఇప్పుడు వీళ్ళు 49% నుంచి 51% రావాలా? అందుకని పాపం మీనాక్షి గారు చూస్తా, సుప్రీంకోర్టులో మీనాక్షి పిటిషన్ డిస్మిస్. సుప్రీంకోర్టు చిన్నగా చెప్పాలంటే ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోండ్రి, తర్వాత చూద్దాం, ఇవన్నీ చేయకూరని అన్నారు. ఈయన ఏదో లాజికల్ పాయింట్లు మాట్లాడనీక పోతున్నాడు కదా, లాజికల్లా నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ లో లాగులే ఊడిపోయేటట్టుంది.